రాష్ట్రంలో వైకాపా అధికారంలో ఉంటే ప్రతిపక్షాలకు సంబంధించిన ఆస్తుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి గృహాలని కూల్చివేయటం, ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలకమైన రికార్డులు తగలబెట్టడం అనేది ఎజెండాగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. అంటే అప్పట్లో అధికారం ఉంటే కూల్చివేతలు, అధికారం లేకపోతే కాల్చివేతలు అన్నట్టుగా రాష్ట్రంలో వివిధ సంఘటనలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రజావేదిక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించడానికి, ప్రజలతో వివిధ అంశాలని చర్చించడానికి వివిధ ప్రభుత్వ అధికారులు, వివిధ పారిశ్రామికవేత్తలు, వివిధ సంఘాలతో ఏదైనా భేటీ కావడం కోసం, లేకపోతే కలెక్టర్ల సమావేశాల కోసం, ఉన్నతాధికారుల సమావేశాల కోసం ఒక ప్రజావేదికను 2014-19 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిర్మించారు. దాంట్లో అనేక సార్లు కలెక్టర్ల సమావేశాలు జరిగాయి. అటువంటి భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా దాన్ని నిర్మించారు అని చెప్పనే వంకతో 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి సమావేశం అయిపోయిన వెంటనే దాన్ని కూల్చివేశారు. ప్రజావేదిక కూల్చివేత పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ విధంగా కూల్చివేతలతో ఆ ప్రభుత్వం తన కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులను కూడా కూల్చివేశారు. ప్రధానంగా విశాఖ మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ దివంగత సబ్బం హరి గృహం కూడా, అంటే ఆయన అప్పట్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి భీమిల్లో అప్పటి వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ మీద ఓడిపోయాడు. ఆయన వివిధ టీవీ డిబేట్లలో మంచి వక్తగా పాల్గొంటూ వైకాపా అనే విమర్శిస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గెలుపొందిన వెంటనే సబ్బం హరి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని చెప్పి ఆయన ఇంటి గోడను కూల్చివేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఆ రోజు అక్కడ నర్సీపట్నంలో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండటంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతా జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక బీసీ నేత ఆయన టార్గెట్గా చేసి ఆయన ఇంటిని ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ ఉందని చెప్పని ప్రహరీ గోడని కూల్చివేసి బుల్డోజర్లతో తీసుకెళ్లి కూల్చివేసి అనేక కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టారు. అట్లానే సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు ఎంవి భరత్ విశాఖ గీతం యూనివర్సిటీకి సంబంధించిన అధినేత. ఆయన గీతం యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది. అనేక వేల మంది విద్యార్థులను గీతం యూనివర్సిటీ నుంచి తయారు చేసింది. గీతం యూనివర్సిటీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించిందని చెప్పని వంకబెట్టి ఆ గీతం యూనివర్సిటీ గోడను కూల్చిపారేశారు. అట్లా అప్పట్లో 2019-24 మధ్య శనివారం వచ్చిందంటే సార్ ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఆస్తులు, భవనాలను కూల్చివేతే ఒక ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని అప్పట్లో పాలన సాగించారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సంబంధించినటువంటి ఒక కాంప్లెక్స్ విశాఖపట్నంలో ఒక కాంప్లెక్స్ని కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని చెప్పి బుల్డోజర్తో కూల్చివేశారు. ఈ విధంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేనకు కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని వీటన్నిటిని కూల్చివేయటం, రాజధానిలో జనసేనకి పవన్ కళ్యాణ్ మీటింగ్కి భూములు ఇచ్చారని చెప్పి కూరగాయలలో వాళ్ళ పొలాలకు సంబంధించిన దారి రోడ్లో ఉన్నటువంటి ఇళ్ళు కూడా కూల్చివేశారు. ఈ విధంగా 2019-24 మధ్య వైకాపా అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళ ఆస్తులు, ఇళ్ళు, ఈ కాంప్లెక్స్లు ఇట్లా వాటిని కూల్చివేయటమే జయంగా పెట్టుకున్నారు. శనివారం వచ్చిందంటే చాలు బుల్డోజర్లతో వివిధ ప్రతిపక్షాల ఆస్తులు ధ్వంసానికే ఆ పార్టీ పనిచేస్తుందని చెప్పని అనేక మంది అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈ 2 నెలల నుంచి అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు వైకాపా నేతలు, వైకాపాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన రికార్డులను తగలబెట్టడమే జయంగా ఇప్పుడు ఒక కార్యక్రమం కొనసాగుతూ ఉంది. పోలింగ్ అయిపోయిన వెంటనే ఫలితాలు రాకముందే ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి హెరిటేజ్ పత్రాలు కొన్ని ఆయన మీద సిఐడి కేసు నమోదు చేసినప్పుడు అప్పట్లో చంద్రబాబు, భువనేశ్వరి, తర్వాత లోకేష్, బ్రాహ్మణి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు, ఇతర వివరాలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లని వాళ్ళ ప్రమేయం లేకుండా సేకరించి
కేసు నమోదు చేస్తే కేసు దర్యాప్తులో ఉన్న సమయంలోనే ఎన్నికలు అయిపోయిన వెంటనే హెరిటేజ్ సంబంధించిన ఆస్తుల్ని సిఐడి కార్యాలయంలో బయట తగలబెడితే ప్రజలంతా అప్పట్లో చూసి అది మీడియాలో కూడా పెద్ద గొడవైంది. ఆ తర్వాత ఫలితాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే మైనింగ్కు సంబంధించినటువంటి కీలకమైన రికార్డులని రాష్ట్ర కార్యాలయంలో తగలబెడితే కానూరు కర్కట్ట మీద ప్రజలు గుర్తించి దాని మీద కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా ఒక వారం రోజుల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలకమైనటువంటి భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అత్యంత విలువైన రికార్డులని తగలబెట్టారు. దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరుగుతుంది. ఈ విధంగా అప్పట్లో కూల్చివేతలు, ఇప్పట్లో అగ్ని ప్రమాదాలు అంటే కాల్చివేతలే ఎజెండాగా వైకాపా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2019-24 మధ్య చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, ఇటువంటి తప్పుడు విధానాలతో పాలన సాగించినటువంటి నేతలు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అప్పట్లో చేసినటువంటి ఈ దుర్మార్గాలన్నిటి మీద దర్యాప్తును ఎదుర్కోలేక ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటాము, ఏమవుద్దో, ఇది చివరికి ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అనే ఉద్దేశంతో వాటికి సంబంధించినటువంటి విలువైన రికార్డులని తగలబెట్టడం, దగ్ధం చేయించడం అనేటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమైనట్టుగా ఉంది. ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దహనం, కీలకమైన రికార్డులు తగలబెట్టడంలో అక్కడ పనిచేసినటువంటి ఆర్డీఓలు, కొంతమంది కార్యాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది, విఆర్ఓలు వీళ్ళందరూ ప్రమేయం ఉన్నట్టు చెప్తున్నారు. ప్రధానంగా ఆ ప్రాంతంలోని కీలకంగా వ్యవహరించినటువంటి వైసీపీ నేతలు, వాళ్ళ అనుచరులు ఈ అగ్ని ప్రమాదాలు ఉన్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక పక్క డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లంతా పూర్తి స్థాయిలో రంగంలో దిగారు. ఈ విధంగా వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆస్తులు కూల్చివేతలతో సాగ్గా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అప్పట్లో తమకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల రికార్డులను తగలబెట్టే పనిలో అంటే కాల్చివేతల్లో నిమగ్నమయ్యారని చెప్పని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అప్పట్లో కూల్చివేతలు, ఇప్పట్లో కాల్చివేతలు తనంగా వ్యవహారంగా వైకాపా నేతల పనితీరు ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో విలువైన రికార్డులను భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇప్పుడు ఈ 2-3 సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విలువైన రికార్డులన్నింటినీ కూడా భద్రంగా ఉంచాలని ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో అప్పట్లో అవినీతి అక్రమాలతో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి వైకాపా నేతలు ఇప్పుడు తాము ఎక్కడిరుక్కుంటామనేటువంటి బెంబేలెత్తుతూ ఎక్కడ వీలుంటే అక్కడ రికార్డులు తగలబెట్టే పనిలో ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో విలువైన రికార్డులని భద్రంగా ఉంచుతున్నారు. దానికి ఆ కార్యాలయం ప్రధానాధికారి కూడా ఆ రికార్డుల్ని సీజ్ చేసి పకడ్బందీగా భద్రపరచాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఒక విధంగా వ్యవహరించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.